జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నీ జాతకాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళవద్దు. నీ జాతకాన్ని నేను మార్చేస్తాను. నీ విధిని తిరగరాస్తాను. చూడగానే ఈ వారాహి అమ్మ చెప్పే మాటలు విను అని ఒక మంచి సందేశాన్ని అమ్మవారైతే తీసుకొచ్చారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశం ఏంటో విందాము. బిడ్డ, నీకున్న అన్ని గెలుపులకి జాతకమే కారణం, నా గ్రహాలే కారణం. అప్పుడు నీ జాతకాన్ని చూపించుకోవాలి అని చూస్తున్నావు కదా. ఈ వారాహి బిడ్డమైన నీవు జాతకం గురించి ఆలోచించవద్దు. జాతకం చూపించుకోవాలని ఆలోచించవద్దు. వారాహి అమ్మ భక్తుల జ్యోతిష్యం చూపించుకో అవసరం లేదు. అమ్మ ఎందువల్ల అంటే, ఈ వారాహి అమ్మ మీ విధిరాతలో ఉన్నప్పుడు మీకు ఇంక జాతకం ఎందుకు చెప్పు. విధిని నీకు అనుకూలంగా మారుస్తాను. ఏమి జరుగుతున్నది అనేది మాత్రమే చెప్పగలను. కానీ నువ్వు నమ్ముకున్న ఈ అమ్మ మాత్రం నీ జాతకాన్ని మార్చగలిగే శక్తి అనేది ఉంది. నీ జీవితంలో ఏమి జరుగుతుంది అని నిర్ణయింపబడేది నేనే కదా. జ్యోతిష్యం చెప్పేవారు నీ జాతకాన్ని చెప్పి మంచివారు, కానీ నీ జాతకాన్ని మార్చే శక్తిని నేనే కదా. జ్యోతిష్యం అనేది అబద్ధం కాదు తల్లి, కానీ జాతకం మీద నమ్మకం అనేది పెట్టుకోవద్దు. ఈ వారాహి బిడ్డకు అవసరం లేదు. అన్ని అవసరాలకు, అన్ని విషయాలకు కర్త కర్మను నేనే అయినప్పుడు నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం ఎందుకు చెప్పు. అసలు వద్దు. నీకు అన్నిటినీ నేను చూసి ఇస్తాను. నీకు కావాల్సిందన్నీ నేను చూసుకుంటూ నీ జాతకంలో పిల్లలు లేని వారిని ఇస్తాను, పెళ్లి కాని వారికి జరిపిస్తాను. ఒకరు నా దగ్గర శరణాగతి పొందారు అంటే వాళ్ళని చూసే బాధ్యత నాది. వాళ్ళ అవసరాలన్నీ నేను తీరుస్తాను. నీ ఆనందాన్ని నేను ఎక్కువ చేసే బాధ్యత కూడా నాదే. నీ సుఖదుఖాల్లోనూ నన్ను చూడు. లోకంలో జీవించే జీవితంలో నన్నే చూస్తూ ఉండు. జాతకం, జ్యోతిష్యం, ప్రశ్నలు, సోది అనేటువంటివి కాకుండా నీకు నేను ఉన్నాను కదా. నన్ను అనుకొని కూర్చో. నాకు శరణ పొందు. నా పాదాలను తాకి ఈ వారాహి అమ్మ ఉన్నది అని నమ్ము. నీకు కావాల్సినవన్నీ నేను అందిస్తాను. జీవితమే ఒక పోరాటం అనుకున్నప్పుడు ఎవరి సాయం నీకు అవసరం లేదు. ఎలాంటి పరిహారాలు అవసరం లేదు. నీకు అనవసరంగా నీ డబ్బును ఖర్చు చేసుకోవద్దు. అన్ని కోరికలు, అన్ని ప్రార్థనలు ప్రతి ఒక్కటి తీరుస్తాను. వాటి మూలంగా నా దగ్గర నువ్వు ఆ ప్రార్థనలు పెట్టినప్పుడు తప్పక నెరవేరుస్తాను. నీ మనసుని ధ్యానంలో ఉంచుకో. నీకున్న గందరగోళం అన్నీ నిన్ను ఏమీ చేయలేవు. నీతో ఎవరు నీ దగ్గర ఉంటారు? అలాంటి మనుషులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఎలాంటి ఆలోచనలు, సలహాలు ఎవరిని అడగవద్దు. ఎవరిని సహాయం కూడా కోరవద్దు. ఎలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోకు. కొద్దిగా ప్రశాంతంగా, నిదానంగా ఉండు. నువ్వు మంచి దారిలోకి వెళ్ళేలాగా నేను నిన్ను నడిపిస్తాను తల్లి. నా వల్ల మాత్రమే అన్నీ మార్చగలిగే శక్తి ఉంది అన్నావు కదా. ఈ యొక్క నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నా నమ్మకాన్ని, నా నామాన్ని స్మరిస్తూ ఉంటే జాతకంలో ఏంటి నీ జీవితమే మారిపోతుంది అని గుర్తుంచుకో. నువ్వు ఈ వారాహి అమ్మ బిడ్డవు కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు నా చెంత చేరవలసిందే. అంటే నీకు మంచి కాలం వస్తుందని అర్థం. నువ్వు అదృష్టవంతురాలివని అర్థం. కాబట్టి ఎప్పుడూ కూడా నీ జాతకం, నీ చేతిని, నీ విధిరాతను ఎవరికీ చూపించవలసిన అవసరం లేదు. దిగులు పడవద్దు. దాని గురించి అంతా ఈ వారాహి అమ్మను నేను చూసుకుంటాను. అన్నీ సరిచేస్తాను తల్లి. నువ్వు ఆందోళన పడేందుకు ఇక్కడ ఏమీ లేదు. అలా ఉన్నా సరే వాటిని తుడిచివేయటానికి నేను ఉన్నాను కదా. అంతా మంచి జరిగేందుకు కొత్త దారులు నేను చూపిస్తాను. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక నుంచి నీ జాతకం తీసుకొని ఎక్కడికి వెళ్ళకం. నీ పాదాలు తిరిగేలా తిరగవద్దు. నీ పాదాలను నా ఆలయంలోపే నీ మనసును
నాలో నిలుపు. నీ యొక్క నాలుకపైన నా నామజపాన్ని స్మరించు. ఇక నీకైన జీవితాన్ని నేను మంచిగా మార్చడమే ఆలస్యము. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా నీ వారాహ్యమ్మ ఉంది అని నమ్మకంతో నెమ్మదిగా ఉండు. నన్ను నమ్మావు కదా, అంతా మంచే జరుగుతుంది. ఈ అమ్మ ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? ఏదైనా చూపించగల నడిపించగల దేవత అని నన్ను అనుకున్నావు కదా. నమ్మినప్పుడు, నీవు కష్టపడుతున్నప్పుడు నీకు అండగా ఉండకుండా ఎందుకు ఉంటాను? నన్ను ప్రార్థించిన నీకు అంతా మంచే జరుగుతుంది. నీ మనసును పక్వపరిచి ఏది చేయాలి ఏది చేయకూడదు అని నేను చెబుతూ ఉంటాను. నా శరణాగతి పొందిన నీకు అంతా శుభమే ఉంటుంది. ఏ చెడు కూడా నీ దరిదాపుల్లోకి రాకుండా నేను చేస్తాను. నువ్వు ఎంత కష్టంలో ఉన్నా కూడా ఆ కష్టాన్ని కడవరకు రానివ్వను. నీ కష్టాలను తొలగించేస్తాను. నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఈ వారాహ్యమ మీద నమ్మకం పెట్టుకో, అంతే, అంతా నేను చూసుకుంటాను అని వారాహ్యమ్మ వారైతే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం ఈరోజు తీసుకొచ్చారండి. అంటే మనకి ఏదో జరుగుతుంది, ఏదో అవ్వాలని అది కుతూహలం, ఏదో చేసేయాలని మనము మన జాతకం కోసము ఎక్కువసార్లు తిరగవలసిన అవసరం లేదు. ఒక్కోసారి కష్టకాలము అనేది వస్తూ ఉంటుంది. ఆ కష్టకాలంలో ధైర్యంగా ఉండి అమ్మనామాన్ని జపిస్తే చాలు, అంతా మంచే జరుగుతుంది అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మన కోసం తీసుకొచ్చారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.